వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మగవారిలో వచ్చే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం గురించి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఈ ప్రాబ్లం వచ్చిన వారు ఎలాంటి హోమ్ రెమెడీ పాటిస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, ఈ విషయాలన్నీ మహేష్ బాబుని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మగవారిలో ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వారికి ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తబోతున్నారు. ఈ హోమ్ రెమెడీ చెప్పబోయే ముందర ఈ ప్రాబ్లం రావడానికి గల రీజన్స్ ఏమంటారు? ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవారిలో ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మనకి శారీరక కారణాల కన్నా కూడా మానసిక కారణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే మీకు స్ట్రెస్ వల్ల, నెక్స్ట్ యాంగ్జైటీ వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సింపుల్గా చెప్పాలంటే మగవారి అంగం ఏదైతే ఉందో అది లేవలేని పరిస్థితి, అంటే కావాల్సినప్పుడు అండ్ రతికి కావాల్సిన టైంలో లేవలేకపోతే కనుక ఒకవేళ దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అయితే దానికి నేను చెప్పినట్టుగా యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ కూడా చాలా ముఖ్య కారణం అవుతున్నాయి ఈ రోజుల్లో. సో వాటికి మనం ముఖ్యంగా ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఓకే సార్. అది కాకుండా ఇంకా మనం మిగిలిన కారణాలు కనుక వస్తే, ఒకటి ఒంట్లో బలహీనత. ఓకే సార్. అంటే మన శరీరంలో అన్ని అవయవాలు, అన్ని ధాతువులు కనుక పుష్టిగా ఉన్నట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు. బట్ మనం కనుక వీక్గా ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం కూడా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కూడా వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే మన అంగంలో ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో యాక్చువల్గా ఒక స్పాంజ్ లాంటి మజిల్ టిష్యూ ఉంటుంది. సో అవి దీనికి యాక్చువల్గా గట్టిపడి మనకి ఎరెక్షన్కి హెల్ప్ అవుతాయి. సో అలాంటి దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఈ ఎరెక్షన్కి యూజ్ అయ్యే బ్లడ్ వెజల్స్, అంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నా, ఇలాగా రకరకాల కారణాలు ఉన్నాయండి. సో ఇలాంటి డిఫరెంట్ కారణాల వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సార్, ఇంకొకటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షనే కాకుండా కొంతమంది రతిలో ఎక్కువసేపు పాల్గొనలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ యూజ్ అవుతుందా? ఖచ్చితంగా అండి. డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పే ఇది డ్రగ్ ఆర్ మన హోమ్ రెమెడీ ఎలాంటిదంటే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నవాళ్ళు ఇది వాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ సెక్షువల్ స్ట్రెంగ్త్ ఆర్ సెక్షువల్ విగర్, సో రతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. అలాగే వాళ్ళ యొక్క వీర్య వృద్ధి, సో శుక్రధాతు అంటారు, సో ఆ వీర్య వృద్ధికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే సార్. సార్, ఈ హోమ్ రెమెడీ ఏంటి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మన ప్రేక్షకుల కోసం చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పేది మనందరికీ తెలిసిందే. అదేంటంటే ఈ మొక్క పేరు దూలగొండి. సో దూలగొండి అని మనం చిన్నప్పుడు కూడా చాలా పొలాల పక్కన ఇక్కడ చూస్తూ ఉంటాము అండ్ ఆడుకుని కూడా ఉంటాం. ఏంటంటే దాని ఆకు మనకి కనుక తగిలితే బాగా దురద వచ్చి చాలాసేపు ఆ దురద కూడా పోదు. సో అదే దూలగొండి ఆకు, దాన్ని సాంస్క్రిట్లో కపికచ్చు అంటారు. కపికచ్చు అంటే, కపి అంటే కోతి, కచ్చు అంటే దురద. సో కోతికి దురద కలిగించేది. సో ఆఫ్ కోర్స్ దేనికైనా దురద వస్తుంది, మన మనుషులకు కూడా దురద కలిగిస్తుంది. అలాగే ఎగురుతాడు, అంటే అంత దురద కంట్రోల్ చేసుకోలేని దురద వస్తుందని దీని పేరు అలా పెట్టడం జరిగింది. అండ్ ముట్టుకోకూడదనే ఉద్దేశంతో కూడా అలా పెట్టబడింది. సో అందరికీ దూలగొండ అనేది తెలుస్తుంది. అయితే దీనికి మనం దాని గింజల్ని తీసుకోవాలండి. సో ఇవి కనుక మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇవి దూలగొండి గింజలండి. ఈ దూలగొండి గింజలు మీకు మొక్కలు దొరికినట్లయితే ఈ గింజల్ని కలెక్ట్ చేసుకుని, డ్రై చేసుకుని, సో షేడ్లో కొంచెం ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదా మనకి మార్కెట్లో దూలగొండి గింజలు దొరుకుతాయండి. సో ఈ దూలగొండి గింజల్ని మనం పొడి చేసేసుకుని, ఆ పొడిని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫస్ట్ తీసుకుంటే కనుక ఈ దూలగొండి గింజల్ని అశ్వగంధ అంటే పెన్నేరుగడ్డ, సో ఈ పెన్నేరుగడ్డ అశ్వగంధతో కలిపి పాలతో తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ కనుక మీకున్న ప్రాబ్లం చాలా ఏళ్ళ నుంచి బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేకుంటే కనుక డెఫినెట్గా మాకు ఫోన్ చేసి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్తో మాట్లాడి మీరు సంప్రదించి మీకు తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. సో
సిగ్గుపడవలసిన మొహమాట పడవలసిన విషయం ఏమి లేదండి. డాక్టర్స్తో మీరు మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే సార్. కావాలంటే ఇది ఫస్ట్ వాడి కూడా చూడొచ్చు. ఓకే. అలాగే శక్తి సామర్థ్యం, రతి సామర్థ్యం పెరగడానికి ప్రతిరోజు దీన్ని కొంచెం పొడిని నైట్ టైము పాలతో తీసుకుంటే కనుక ఓకే సార్. డెఫినెట్గా రతిలో మీరు పాల్గొనే టైం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే వీర్య వృద్ధి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పెర్మ్ కౌంట్ ఓకే సార్. అనేది కూడా విని ఉంటారు కాబట్టి ఆ స్పెర్మ్ కౌంట్ అనేది కూడా బాగా పెరుగుతుంది. సో డెఫినెట్గా ఇది పిల్లలు లేని వారికి, మగవారి వైపు నుంచి పిల్లల ప్రాబ్లం పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ స్పెర్మ్ కౌంట్ అనేది కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. అండ్ స్పెర్మ్లో ఉండే చాలా రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఇది సాల్వ్ చేస్తుంది. సో ఒక్కసారి మీకు ఉన్న ప్రాబ్లమ్ని ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి మీరు తెలుసుకుని మీరు ట్రీట్మెంట్ ఉపయోగిస్తే చాలా మంచిది. సార్, ఈ పొడిని అశ్వగంధతో కలిపి తీసుకోమంటున్నారు కదా, అవునండి. ఇది సపరేట్గా మనం తీసుకోకూడదా? అండ్ ఒకవేళ దాంతో తీసుకుంటే అశ్వగంధతో కలిపి తీసుకుంటే ఏ టైంలో ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి? దీన్ని అశ్వగంధతోనే తీసుకోవాలని కాదు, కానీ ఇది మరియు అశ్వగంధ రెట్టింపుగా మనకి ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కానీ శక్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది కానీ చేస్తాయి. కాబట్టి నేను దీంతో పాటు దాన్ని కూడా రికమెండ్ చేస్తున్నా. అలా ఏం లేదు, ఇది ఒకటి కూడా డెఫినెట్గా తీసుకోవచ్చు. అయితే ఒక 3 గ్రాములు పొద్దున్న, 3 గ్రాములు సాయంత్రం అవసరాన్ని పట్టించి, లేకపోతే 5 గ్రామ్స్ 5 గ్రాములు కూడా ఖచ్చితంగా పాలల్లో కలుపుకుని తీసుకోవచ్చండి. పాలే కాకుండా నెయ్యితో కూడా కలిపి తీసుకోవచ్చు, తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. బట్ పాలు మరియు నెయ్యి డెఫినెట్గా బెస్ట్. కాకపోతే ఆ పాలల్లో మీరు పంచదార కాకుండా బెల్లం యాడ్ చేయండి. సో పాలు బెల్లం కలుపుకొని ఆ దాంట్లో ఇది కలుపుకొని తీసుకోండి. సో అశ్వగంధ ఇది సమపాలల్లో తీసుకోవచ్చు. ఇది ఒక 5 గ్రాములు, అదొక 5 గ్రాములు తీసుకోవచ్చు. అవసరాన్ని పట్టించి 2 పూట్ల 1 పూట అనేది తీసుకోవచ్చండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అండ్ రతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం చెప్పారు. తప్పకుండా పాటిస్తారు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.